పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమరావతి పనుల్లో జోరు పెంచడం పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 3 నెలల్లోనే పెద్ద ఎత్తున వర్షాలు పడడం, బుడమేరు పొంగడం, ఒక విలయ తాండవం చూడడం జరిగింది. గత 2 నెలల క్రితం కూడా భారీ వర్షాలను చవిచూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు మళ్ళీ మరోసారి మోందా తుఫాను ఎఫెక్ట్తో మధ్య మండలం మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమరావతిలో పనులు, ముఖ్యంగా నిర్మాణ పనులు వీలైనంత వేగంగా జరపాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ సీఎం భావిస్తున్నారు. దీనికోసం స్పెషల్గా ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఇక నుంచి ప్రతి 15 రోజులకి అమరావతి పనులపైన ఆయన ఫోకస్ పెట్టబడుతున్నారు. అలానే ఈ పనులు అలాట్మెంట్ పొందినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు పూర్తి స్థాయిలో మ్యాన్ పవర్ను ఉపయోగించకపోయినా, టెక్నికల్ పవర్ను ఉపయోగించకపోయినా కానీ చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయబోతున్నారు. సో ఒక టార్గెట్ ఇస్తారు. టార్గెట్ ప్రకారం నిర్మాణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏపీ సీఎం ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఆదేశించారు. మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్లాట్స్ విషయంలో తలెత్తుతున్నటువంటి వివాదాలపైన కూడా ఆయన దృష్టి పెట్టారు. ఎందుకంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయించాల్సినటువంటి బాధ్యత ఏపీ సిఆర్డీఏ మీద ఉంది. గత వారం రోజులుగా దీనిపైన విస్తృత చర్చ జరుగుతుంది. ల్యాండ్ ఇచ్చినటువంటి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడంలో సిఆర్డీఏ తాత్సారం చేస్తుందనేటువంటి విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిపైన మంత్రి నారాయణ కూడా క్లారిటీ ఇచ్చారు. 3-4 నెలల్లో పూర్తి ప్లాట్స్ అలొకేషన్ కంప్లీట్ అవుతుంది విత్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించినటువంటి స్టేటస్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ చేశారు. అసలు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, ఏమేమి ఉన్నాయి, టోటల్ రిటర్నబుల్ ప్లాట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ అసలు ఏ విధంగా ఉంది దీనిపైన చూస్తే ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్లో చూస్తే ఇంకా 2727 ప్లాట్లు రిజిస్ట్రేషన్, కానీ ఈ రోజు ఉన్నటువంటి దానికి 2471 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సింది. ఇది నిన్నటి డేటా. ఈరోజు అప్డేట్ అయినటువంటి దాని ప్రకారం కనుక చూస్తే కనుక 2471 ప్లాట్లు రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం టోటల్ ప్లాట్స్ ఎన్ని, వాటికి చేయాల్సినటువంటి బ్యాలెన్స్ అలాట్మెంట్స్ కానీ అలానే కేసెస్కి సంబంధించి ఏ రీజన్స్తో ఆగినాయి అనేటువంటి వాటి మీద కూడా ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. మొత్తం ఒక 900 ప్లాట్లకు సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఇచ్చారు. ఆ డేటాను ఒకసారి మనం చూస్తే కనుక కేసుల వలన ఉండవల్లి విలేజ్లో లేఅవుట్ అండర్ ఫైనలైజేషన్, అంటే లేఅవుట్ ఉండవల్లి విలేజ్లో ల్యాండ్స్ కొంతమంది కొత్తగా ఈ మధ్య కాలంలో ఇచ్చారు కాబట్టి ఈ 450 మంది రైతులకి అలాట్మెంట్ కొంత సమయం పడుతుందని చెప్పని అంటున్నారు. అలానే ఇక్కడ చూస్తే కనుక లంక భూములు రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండరాయనపాలెం, అలానే మందరం విలేజ్లో ఒక 218 పెండింగ్ ఉన్నాయి. కోర్టు కేసెస్ ఉన్నాయి ఒక 47 పెండింగ్ ఉన్నాయి. అలానే అసైన్డ్ కేటగిరీ 4 పిఓటి కేసెస్ ఉన్నవి ఒక 34 ఉన్నాయి. నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిమం ప్లాట్, అంటే 12 సెంట్ల కంటే తక్కువ ఇచ్చినటువంటి వాళ్ళకి ప్లాట్స్ ఇచ్చేందుకు ఎలిజిబిలిటీ లేదు. అలాంటి ఇష్యూస్కి సంబంధించినటువంటి వాళ్ళు 163 మంది రైతులు ఉన్నారు. ప్రపోజల్స్ ఆర్ అండర్ ప్రాసెస్ ఫర్ లాటరీ ఉన్నది. లాటరీ ప్రాసెస్లో ఉన్నాయి ఒక 99, మొత్తం 991 అంశాలు, అంటే ఇష్యూస్కి సంబంధించినటువంటి డేటా 991 రైతులు పెండింగ్ ఉన్నాయి. ఈ వివిధ కారణాలకు సంబంధించినటువంటి రీజన్స్తో చూస్తే కనుక. అలానే మొత్తంగా ఈ రైతులకి సంబంధించినటువంటి అలాట్మెంట్ అంతా కూడా వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ డేటా మొత్తాన్ని కూడా సమర్పించడం, అలానే ప్రాసెస్ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయినవి ఎంత, వాటికి సంబంధించినటువంటి డేటా కూడా క్లారిటీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్స్ పెండింగ్ ఉన్న వాటికి సంబంధించినటువంటి రీజన్స్ అనాలిసిస్ చేసినవి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇక నుంచి ప్రతి 15 రోజులకి అమరావతిలో ప్రధానమైనటువంటి నిర్మాణాలు, అంటే ఐకానిక్ స్ట్రక్చర్స్, ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు, ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడినప్పుడల్లా కూడా వరద సమస్య అమరావతి మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వీలైనంత వేగంగా స్టామ్ వాటర్ మేనేజ్మెంటు, వరద నీటి నిర్వహణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేయాలి. ఇక వర్షాలు తగ్గిపోయినాయి. బహుశా ఈ నవంబర్ తర్వాత పెద్దగా వర్షాల బెడద ఉండకపోవచ్చు కాబట్టి ఈ పనులన్నీ వేగం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని, అది ఎండాకాలం లోపు మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ అయితే కనుక అమరావతికి ఒక రూపురేఖలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఏపీ సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇక ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ పెట్టబోతున్నారు.